జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. రెండవ రోజు ముంగేరుకు వెళ్ళాను. వైద్యశాలకు వెళ్ళి మాస్టర్ గారు బాగ్చి మహాశయులు అక్కడ ఉండడం చూశాను. నన్ను మాస్టర్ గారు ఉమాచరణ్ గారు 3-4 రోజులుగా మీరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించారు. రూపాయల గందరగోళం విషయాలు తెలుసుకుందామని వెళ్ళానని సమాధానం చెప్పాను. అయితే మీరు కాశీధామం వెళ్ళారా అని బాగ్చి గారు అడిగారు. అక్కడికి కాక మరెక్కడికి వెళ్తాను అని ఎదురు ప్రశ్న వేశాను. అప్పుడు వారిద్దరూ ఎంతో కుతూహలంతో త్రైలింగ స్వామి వారు ఏమన్నారని ప్రశ్నించారు. నేను 2 రసీదులు చూపించాను. జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పాను. వారిద్దరూ నిశ్చేష్టులయ్యారు. ఇక మిగిలిన 100 రూపాయల విషయంలో మాస్టర్ గారి కేక విని మేమిద్దరం వారి దగ్గరికి వెళ్ళాం. మాస్టర్ గారు నవ్వుతూ 100 రూపాయల నోటు దొరికిందని చెప్పి రంగుకి అతుక్కొని చిక్కుకుపోయిన రంగు అంటిన నోటును నా చేతిలో పెట్టారు. మేము ఆశ్చర్యపోయాం. ముంగేరును విడిచి పెట్టలేక 1 సంవత్సరం ఆలస్యం చేసి అస్సాం చీఫ్ ఇంజనీరింగ్ గారికి దరఖాస్తు పెట్టుకున్నాను. 10 రోజుల తర్వాత 50 రూపాయల జీతము, 15 రూపాయల భత్యము పైన నియుక్తి పత్రం పంపించి శివసాగర్కు వెళ్ళటానికి నన్ను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన మాస్టర్ గారు ఆ జీతమే మీకు ఇక్కడ ఇస్తాము, కానీ మిమ్మల్ని వదులుకోలేము అని చెప్పారు. ఆ విధంగా 1 రోజులు గడిచిపోయాయి. అస్సాం నుండి 2 టెలిగ్రాములు కూడా వచ్చాయి. రాదలుచుకోకపోతే రానని తిరుగు టెలిగ్రామ్లో తెలపమని కూడా వారు తెలిపారు. అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కోసం శ్రీ స్వామివారిని అడగడానికి కాశీధామం వెళ్ళాను. స్వామివారు నేను చెప్పిందంతా విని నన్ను అస్సాం వెళ్ళమని ఆదేశించారు. ముంగేరులో ఉండటానికి వీలు పడదని కూడా చెప్పారు. కాశీ నుంచి ముంగేరుకు వెళ్తే తిరిగి నా స్వగ్రామానికి వెళ్ళలేనని ఆలోచించి అక్కడి నుంచి నా స్వగ్రామానికి వెళ్ళి 8 నుండి 10 రోజులు ఉండి అక్కడి నుండి శివసాగర్కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకు ముందు స్వామివారు చెప్పినట్లు పూర్వజన్మలో నా స్వగ్రామం శివసాగర్ అని జ్ఞాపకం వచ్చింది. వారు చెప్పిన ప్రకారం పూర్వజన్మలోనే ఉండిన నా ఇంటికి వెదగి ఆ కాలంలో నేను రెండో అంతస్తులో రాసిన 3 శ్లోకాలు చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న గృహస్థును అడిగే సాహసం చేయలేక తిరిగి వచ్చేశాను. 1 సంవత్సరం తర్వాత నాకు శివసాగర్ నుండి కోలాఘాట్కు స్థానచలనం కలిగింది. 3-4 నెలల తర్వాత ఒక యువకుడు ఓవర్సీర్ పదవిలో అక్కడికే వచ్చి చేరాడు. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండటం వలన మాకు స్నేహం పెరిగింది. మేము కలిసిన 3 నెలల లోపలే ఆ యువకునికి వివాహం నా పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధించిన శివసాగర్లోని గృహంలోనే జరిగింది. కానీ వివాహానంతరం 1 సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్లోని సాగర్ జిల్లాకు ఆ యువకునికి బదిలీ అయ్యింది. దానితోనే ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అప్పుడు నేను పరిచయం చేసుకుంటూ ఆ యువకుని మామగారికి ఒక ఉత్తరం రాశాను. అది చూసి ఆయన నన్ను తమ అల్లునికి దగ్గర స్నేహితులని భావించాడు. 4-5 ఉత్తరములు రాసిన తర్వాత మీ ఇంటి 2వ అంతస్తులోని దక్షిణ ద్వారం ఉన్న గదిలో 3 సంస్కృత శ్లోకాలు రాయబడి ఉన్నాయని, ఆ 3 శ్లోకాలు రాసి పంపితే దానికి నేను ఎంతో కృతజ్ఞుడనై ఉంటానని, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలిసి వెళ్తానని ఉత్తరం రాశాను. అందుకు సమాధానంగా నా స్నేహితుని మామగారు తిరుగు టపాలో ఆ 3 శ్లోకాలని రాసి పంపుతూ ముంగేరుకు వెళ్ళేటప్పుడు తప్పక కలిసి వెళ్ళమని ప్రార్థిస్తూ జాబు రాశారు. ఆ 3 శ్లోకాలు ఇవి: వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణం అన్యాని సంయాతి నవాని దేహి. భగవద్గీత. రుచీనాం వైచిత్ర్య దృజు కుటిల నానాపద జూషాం నృణామేకో గమ్యస్త్వమసి పయసా మర్ణవమేవ. పుష్పదంతుని శివ మహిమాన్న స్తోత్రం. నిర్మమస్య ప్రమేయస్య నిష్కళస్య శరీరిణః సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. స్మృతి. వాటి తాత్పర్యాలు. మొదటిది, మానవులు జీర్ణ వస్త్రాన్ని త్యజించి నూతన వస్త్రాన్ని ధరించినట్లుగా దేహధారణ చేయు జీవుడు కూడా జీర్ణ శరీరమును త్యజించి నూతన శరీరాన్ని స్వీకరిస్తాడు. 2, అనేక మార్గాల గుండా ప్రవహించిన నదులన్నీ సముద్రంలోనే లీనమైనట్లు ఉపాసనా మార్గాలు వేరైనప్పటికీ చివరికి బ్రహ్మత్వాన్ని పొందడమే మానవుల అంతిమ లక్ష్యం.
3 బ్రహ్మ నిరహంకరణశీలుడైనప్పటికీ, నిత్య పరిశుద్ధుడైనప్పటికీ, శరీర రహితుడైనప్పటికీ, సాధకుల హితము కోరి నానా రూపములను ధరించును. పునర్జన్మను గురించి నాకు కలిగిన సందేహమును నివృత్తి చేయటానికే స్వామివారు నన్ను నా పూర్వజన్మ ప్రదేశానికి పంపించి, ఆ యువకునితో పరిచయం కలిగించి, పూర్వజన్మలో నేను రాసిన ఆ 3 శ్లోకాలను నాకు తెలియబరిచారు. స్వామివారి అనుగ్రహానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. ఆ తర్వాత సంవత్సరం 1294 ఆగ్రహాయన మార్గశిర మాసంలో స్వామివారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో నేను 1 నెల తర్వాత శరీరం త్యజిస్తాను. శిష్యులకు, సేవలకు వర్తమానం పంపించాను. నీకు కూడా వర్తమానం పంపుతున్నాను. తప్పక రావలయును. మన మనవి పత్రం ఇస్తే నీకు తప్పక సెలవు దొరుకుతుంది అని ఉన్నది. నేను 3 నెలల సెలవు కోసం మనవి పత్రం ఇచ్చాను. తొందరగానే నాకు సెలవు లభించింది. నేను ఇంటికి వెళ్ళకుండా కాశీధామం చేరుకున్నాను. అక్కడికి వెళ్ళగానే స్వామివారు శరీరంను త్యజించడానికి ఇంకా 10 రోజులే మిగిలి ఉన్నట్లు తెలిసింది. సదానంద స్వామి, కాళీచరణ్ స్వామి, బ్రహ్మానంద స్వామి, భోలానాథ్ స్వామి, మరి 2 పరమహంసలు, మంగళదాస్ ఠాకూర్ అంతా అక్కడే ఉన్నారు. శరీరంను త్యజించడానికి పూర్వం ఒక రోజు ముందు వరకు బాబాగారు మమ్మల్ని పిలిచి వివిధ విషయాలను ఉపదేశించారు. ఆ తర్వాత నేను పడుకుని నిద్రపోతాను. నా పొ నా పొడువుకు సరిపడే ఒక పెట్టెను చేయించండి. నేను శరీరంను త్యజించగానే నన్ను ఆ పెట్టెలో పడుకోబెట్టి, పైన స్క్రూలు బిగించి తాళం వేయండి. పంచగంగా ఘాట్‌లో కొంత దూరంలో ఆ పెట్టెను నీటిలో వదిలిపెట్టండి. అంతిమ సంస్కారం చేయవలసిన అవసరం లేదు అని చెప్పారు. శరీరంను త్యజించడానికి ముందు రోజున రేవులో ఒక నావను అద్దెకు తీసుకోవాలని, శరీర త్యాగం తర్వాత ఆ పెట్టెను నావ మీద పెట్టి 80 ఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకు ఒకసారి త్రిప్పి, దానిని ఒక నిశ్చిత స్థానంలో నీటిలో నిక్షేపించవలయునని చెప్పారు. ఏదైనా అడగదలిస్తే నేటి రాత్రి వరకే అడగాలి. రేపు మాట్లాడడానికి వీలు లేదని చెప్పారు. రాత్రంతా మేము వారి వద్దనే కూర్చుని ఉన్నాం. ఎందరో బ్రహ్మచారులు, పరమహంసలు వారితో మాట్లాడడానికి వచ్చారు. ఎవరికి దేనిపైన జిజ్ఞాస ఉన్నదో వారు దానిని గురించి తెలుసుకున్నారు. నేను చేతులు జోడించి గురుదేవుని కొన్ని ప్రశ్నలు అడిగాను. గురుదేవా, నా గతి ఏమిటి? అందరి పనులు అయినాయి. నా పని కాలేదు అని విన్నవించుకున్నాను. దానికి స్వామివారు, నీవు ఏ ప్రకారం పని చేస్తున్నావో ఆ ప్రకారమే చెయ్యి. దానిని మధ్యలో విడవద్దు అని ఆదేశించారు. తర్వాత కాళీచరణ్ స్వామిని పిలిచి, ఇతనిని నీవు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. ఏ పరిస్థితులలోనూ ఇతనిని విడిచిపెట్టకూడదు. అవసరమైతే అప్పుడప్పుడు అతడి ఇంటికి వెళ్ళి అతను ప్రగతిని సాధించేటట్లు చూడాలి. అతని విముక్తి భారం మీ మీదనే ఉన్నది అని చెప్పారు. మహాత్మా త్రైలింగ స్వామి శరీరంను త్యజిస్తారని తెలిసి కాశీలో అంతా కలవరం మొదలైంది. అందరూ ఆ విషయాన్ని చర్చించసాగారు. ఆ అపూర్వ సంఘటనను చూడాలని అందరూ కుతూహలపడసాగారు. రెండో రోజున పెట్ట, పరుపు, దిండు, దుప్పటి మొదలైనవన్నీ సిద్ధం చేయబడ్డాయి. ఆ నావను కూడా అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు 8, 9 గంటలకు స్వామివారు తన గద్దెకు సమీపంలో ఉన్న గదిలో ప్రవేశించి ఆసనం పైన కూర్చున్నారు. ఆ గదిలో ద్వారాలన్నింటినీ మూసివేయమని, తలుపు తట్టిన శబ్దం వచ్చే వరకు తెరవద్దని ఆదేశించారు. స్వామివారు సమాధి స్థితిని పొందారు. తలుపులన్నీ మూసివేసి మేము జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నాం. 3 గంటలకు తలుపు తట్టిన శబ్దం అయింది. అప్పుడు తలుపులు తెరిచినాము. స్వామివారు బయటకు వచ్చి పెట్టెను తెరవమని ఆజ్ఞాపించారు. అందులో వారు యోగముద్రలో స్థిరంగా ఆసీనులయ్యారు. ఆ విధంగా క్రీస్తు శకం 1887కు సరియైన వంగీయ సంవత్సరం 1294లో పుష్య శుక్ల ఏకాదశి నాడు సాయం సమయం అవుతూ ఉండగా శ్రీ త్రైలింగ స్వామి దేహత్యాగం చేశారు. అప్పటికి వారి వయసు 280 సంవత్సరాలు. మేమందరం కలిసి వారిని పెట్టెలో పడుకోబెట్టి స్క్రూలు బిగించి తాళం వేశాం. ఆ తర్వాత పంచగంగా ఘాట్ వద్ద నావ పైన ఎక్కించి 80 ఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకు ఊరేగించాం. ఘాట్ వరకు ఊరేగించాం. నావ కదలగానే ఎంతోమంది స్వామివారి భక్తులు కూడా నావ మీదకి ఎక్కారు. పర్వదినాలలో గంగా స్నానానికి గుమికూడినట్లు అన్ని ఘాట్లలోనూ జనం గుమికూడారు. సాయంకాల నిర్ణీత సమయంలో పెట్టెను గంగా నదిలో పంచగంగా ఘాట్లో దత్తాత్రేయ మందిరం సమీపం వరకు తేబడ్డది. అసాధారణ యోగ విభూది సంపన్నులైన
యోగ విభూతి సంపన్నులైన శ్రీ త్రైలింగ స్వామి మరొక అలౌకిక చమత్కారంను ప్రదర్శించారు. శిష్యులు పెట్టెను ఎత్తగా అది తేలికగా ఉన్నదని అనిపించినది. కొందరు భక్తులకు స్వామివారి అంతిమ దర్శనం లభించలేదు. అందరి కోరిక మేరకు పెట్టెను మరలా తెరిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెట్టెలో స్వామివారి శరీరం లేదు. కేవలం పూలమాల మాత్రమే ఉన్నది. భక్తులందరూ నమస్కరించుకున్నారు. పెట్టెను మరలా యథావిధిగా వేసి ఇంతకుముందు నిర్ధారించిన ప్రదేశంలో జలసమాధి చేశారు. నా హృదయంలో నా హృదయం విదీర్ణమైనది. నా బలము, బుద్ధి, ఆశయములు అన్నీ పోగొట్టుకున్నట్లు భావన కలిగింది. జై సాయి మాస్టర్.